ఏ ఇక్కడ చెప్పు ఆంటీ చెప్తుంటే చెప్పండి చెప్పండి కూర అంటే చేసుకో మీరేం కాదు చెప్పండి ఏం పర్వాలేదు బాగుందిలే అని చెప్పండి 7 వరకు సగం వరకే చెప్పు చెప్పండి ఎట్లా కూర నేను పట్టుకుంటా. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ససి టాక్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి కూర పనసకాయ గురించి అండి. నేను కూడా ఫస్ట్ టైం చూసాను ఈ కాయ. మీకు మామూలు పనసకి కూర పనసకి తేడా ఏంటో చూపిస్తాను. ఈలోపు మన సాయి ఏదో అంటున్నాడు, విందాం. ఏందేందో మాట్లాడుకుంటా వస్తున్నాం. మనుషులు కూడా గొర్రెలు అంటే వాళ్ళు అని చెప్తున్నా. అంటే వాళ్ళ పొలం కదా, దారిటే పోవాలేమో అని కదా. మనుషులు గొర్రెలు ఏంటివి ఇవి పుచ్చకాయలా? ఇది వాళ్ళ పొలంలో ఆమె వెనకాల వెళ్తున్నానని, మనుషులు కూడా గొర్రెల్లా వెళ్తున్నారు అని మా వాడు నన్ను కామెంట్ చేస్తున్నాడు. సో మామూలు పనస అయితే ఇలా ఉంటుందండి. మొక్క కూడా చూడండి, మీకు డిఫరెన్స్ చూపిస్తాను. నేను ఎవ్రీ ఇయర్ వీళ్ళ దగ్గర పనస పండ్లు కొనుక్కుంటానండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర నాటు చెట్టు ఉన్నది, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పైగా మనకి రీజనబుల్ ప్రైస్ కూడా ఇస్తారు, డైరెక్ట్ మనం పొలంలోకి వెళ్ళి తీసుకుంటున్నాం కాబట్టి. సో అందుకని వీళ్ళ దగ్గర కొనుక్కుంటాను అనమాట. సాయి ముందుగా పనసకాయలు తీసుకొని వెళ్ళాడు, కారు ఎక్కి ఏమో నా దగ్గర పెట్టాడు. అక్కడికి వెళ్ళి బరువు మొయ్యలేక కారు లాకు అని అరుస్తున్నాడు. అది మామూలు పనస చూసాం కదా, ఇప్పుడు కూర పనస చెట్టు చూసారు ఎలా ఉందో, కంప్లీట్గా డిఫరెన్స్. కాయ చూడండి, చాలా వరకు మనకి మోస్ట్లీ పనసలాగే ఉంది. సో ఇది మనకు లాస్ట్ టైం లోటస్ వీడియో తీసాం కదా మనం గండవరంలో, అక్కడ లోటస్ పాండ్కి వెళ్ళేటప్పుడు ముందుగానే మా వారు చూసి వచ్చినారన్నమాట. అక్కడ ఒక వెరైటీ చెట్టు ఉంది, ఏంటో అర్థం కాలేదని. సో మేము వెళ్ళినప్పుడు అక్కడ బయట ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన అడిగితే ఏంటి ఆ చెట్టు అంటే, ఆయన పాపం నేరుగా ఇంట్లో తీసుకెళ్ళి, ఈ పెద్ద ఆవిడ ఉంది కదా వీళ్ళది ఇల్లు అనమాట. వీళ్ళు కోయంబత్తూరులో వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉంటే అక్కడ నుంచి తెచ్చి మొక్కేశారట. ఇక్కడ ఎవరికి దీని గురించి తెలియదు, ఇక్కడ ఎవరు పెద్దగా తినరు అని చెప్తున్నారు. సో మనం దీని విషయాలు ఏంటో చూద్దాం. కొంచెం కింద కానండి, నాకు అందిద్దేమో. ఇది లేతకుండా పర్లేదా? భలే ఉంది. వీటికి పాలు గారుతాయి కదా, కంట్లో పడతాయని చెప్పి ఇప్పుడు అంకుల్ చూడండి ఎలాగ వస్తారో. అది నేనైతే ఎగిరి పట్టుకున్నాను, కానీ పాలు కంట్లో పడతాయని తిప్పుతుంటే అలా వద్దు అని చెప్పేసి మనకి కంట్లో పడకుండా దాని లీఫ్నే దానికి కొంచెం అట్లా అడ్డుగా పెట్టి పోసారనమాట. చెప్పండి. తీసేయండి, అటు పోస్తే సగానికి మళ్ళీ 4 పులుపులు చేసుకొని ఆ మధ్యలో తీసేయండి. ఓకే. ఇదంతా అరటికాయ పులుపులు మాదిరిగా చేసుకొని తాలింపు చేసుకోండి. తాలింపేనా? మసాలా వేసుకోవచ్చు. ఇంకేం చేస్తారు దీంతో తాలింపు కాకుండా? పెసరపప్పు వేసి, ఎండు ధనియాల పొడి, తెల్లగడ్డ వేసి చేసుకుంటాం. మేము ఎట్లయినా చేసుకుంటాం. అంటే తర్వాత ఎనిపేది ఏమిలే, పప్పులోనే ఎనిపేదిలే. ముక్కలు అలాగే బొరకాయ పప్పు వేసి వండుకుంటాం కదా, అంటే అరటికాయ పప్పు వేసి. ఇది లేదంటే మసాలా వేసి, చికెన్ లో అంటే అంతంత పులుపులు వేసుకుంటాం. పులుసులు చికెన్ లో కూడా ఇచ్చా మటన్. అసలు బిర్యానీకి ఇది ముఖ్యమైనది. అవునా? అసలు ఫస్ట్ టైం చూడడం చెట్టే అంతే వెరైటీగా. ఆ పక్క అదే చెప్తున్నాడు అన్న, చెన్నై సైడ్ బాగా ఐడియా ఉంటుంది. ఎవరు? మొక్కల వాళ్ళకి. మేము తెచ్చుకున్నాం వాడ కోయంబత్తూరు.
అది ఇంత కాయప్పటి నుంచి మాకు ఓపిక లేక చేసుకుంటాము. పండు కూడా రాలిపోతాయి. పండు ఉంటే బాగుండేది, అది కూడా తినరు. అవునా? మేమంటే ఇంకా మాకు ఏదేదో అంటలా కొత్త లోకం అట్లా. రోజు అయినా తింటాం. అవునా? కూర చేసుకున్నాం ఇంట్లో మామూలుగా వచ్చినప్పుడు కాయ వస్తుంది ఏదైనా బాగుంది. సాయి నువ్వు గోడెక్కు, కింద పడుతుంది. సో విలేజెస్లో ఉన్న ఆప్యాయతలే అలాంటివండి. మొక్క ఏంటా అని అడిగితేనే వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి చక్కగా నాకు ఇలా కాయలు కోసిచ్చారు. సో ఇవి 3 చాలా ఎక్కువ అవుతాయి అన్నట్టు చెప్పారనమాట. సో ఎలా వండుకోవాలో ఆంటీ చెప్పారు, కానీ నేను ఎందుకో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మనం పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తాం కదా, ఆ వేలో చేద్దామని డిసైడ్ అయ్యాను. దానికోసం ముందుగా ఒక 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి పచ్చాగా పేస్ట్ పట్టి పక్కన పెడుతున్నాను. సో ఇవి చెప్పారు కదా మనకి ఆంటీ, ఆయిల్ రాసుకొని యాజ్ యూజువల్ మనం పనసకాయ కోసేటప్పుడు ఎలాగో అలాగే ఒక పీలర్తో తీస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ తీసినప్పుడు కొంచెం పాలు వచ్చాయి, పీలర్కి అలా నూనె రాసుకొని తీస్తే కనుక పాలు కూడా రాలేదు. బాగా ఈజీగానే ఉంది, హార్డ్గా ఏం లేదు, ఫ్రీగానే వచ్చేసింది తొక్క. ఇట్లా అన్నిటికీ కూడా మనం ఆయిల్ రాసుకొని తొక్క అనేది తీసేసుకుందాము. చాలామంది పనస పొట్టు కూర అంటారు, అంటే మేబీ ఆ పీల్ చేసేస్తున్న దాంతో కూడా కూర చేస్తారేమో నార్మల్ పనసకాయతో అయితే. సో దీంట్లో అయితే మనకి అలా లేదు కాబట్టి చూసారా, ఆయిల్ వేయకుండా తీస్తే పాలు వస్తున్నాయి, ఆయిల్ వేస్తే పాలు రావట్లేదు. సో ఆ డిఫరెన్స్ మీకు చూపిస్తున్నాను. సో ఇది మనం 3టికి పీల్ తీసేసుకొని వీటిని కట్ చేసుకుందాం, లోపల ఎలా ఉందో చూద్దాము. వావ్, సేమ్ మన పనసపండు లాగే ఉందండి, కాకపోతే దీనికి లోపల ఇంకా మళ్ళీ విత్తనాలు ఏర్పడడం, పాయలు అలాంటివి ఏం లేవు. ఆంటీ కూడా ఏం చెప్తున్నారంటే ఇది ఇంతకంటే పెద్ద అవ్వదు, ఈ సైజు వచ్చిన తర్వాత పండిపోతాయి, మా ఊర్లో ఎవరు పెద్దగా తినరు అని చెప్తూ ఉన్నారు. సో మనం ఇవి కోసుకునేటప్పుడు కొంచెం వాటర్లో సాల్ట్ కలుపుకొని అందులో కనుక వేసుకుంటే మొక్క నల్లబడకుండా ఉంటుందని వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ పెట్టాం కదా, అందుకని జారిపోతుంది నాకు. సో గ్రిప్ కోసం అని చెప్పి ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద కట్ చేసుకుంటున్నాను. సో కటింగ్ అంతా అయిపోయాక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక యాజ్ యూజువల్గా మీకు అందరికీ తెలుసు పొట్లకాయ పెరుగు పచ్చడి చేయడం. సో దాని గురించిగా మనం కొంచెం ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు ఇవి వేసుకొని వేయించుకుందాము. అలాగే ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి, కొన్ని ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నవి, కొన్ని ఆపేస్తున్నానండి. చూడండి ఇక్కడ కొన్ని ప్లేట్లోనే ఉంచేసాను, ఎందుకంటే పెరుగు పచ్చడిలో పచ్చి ఆనియన్స్ మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో కరివేపాకు, కొన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అందులో ఇంకొంచెం ఇంగు వేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే పాలతో చేస్తున్నాం కదా, పాలు వచ్చే పండుతో కొంచెం ఏదైనా హార్డ్నెస్ ఉన్నా, స్మెల్ ఉన్నా తగ్గుతుందని అనుకుంటున్నాను నేను. సో అందుకని ఇంగు వేసాను. సో ఇది మనం ముందుగా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మనకి పెద్దగా కలర్ ఏం చేంజ్ అవ్వలేదు, కానీ వాటర్ మటుకి డెఫినెట్గా మనకి రెడ్డిష్గా అయిపోయి ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇది వాటర్ వచ్చినాయి చూసారా. అదే కనుక మనం సాల్ట్ వాటర్లో వేయలేదనుకోండి, ఈ ముక్కలన్నీ ఆ కలర్కి మారిపోయేవి. సో అందు గురించి సాల్ట్ వాటర్లో వేసుకుంటాము. సో మనకి మళ్ళీ ఇక్కడ వాటర్లోంచి తీసేసాం కాబట్టి మనకి రుచి మారకముందే, కలర్ మారకముందే కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, అడుగంటితే ఇట్లాంటి వాటితో చేసుకునే కర్రీస్ అస్సలు టేస్ట్గా ఉండవు. సో మీడియం ఫ్లేమ్ అయితే బెస్ట్గా ఉంటుంది. కాసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఓకే, ఇది ఆల్మోస్ట్ మనకి 70% రెడీ అయింది అనుకుంటానండి. మీకు కూడా చూపిస్తాను, ఒక ఫోర్క్ తీసుకొని గుచ్చి చూద్దాము. అది బస్ 70% రెడీ. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి అల్లము, పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసేద్దాము. ఇది వేస్తున్నాం కాబట్టి ఇందులోకి వేరే కారాలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి సేమ్ యాజ్ పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా ఇలాగే చేసుకోవచ్చు అండి. ఇంకా దీంట్లో కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను, టేస్ట్గా ఉంటుందని. పొట్లకాయ పెరుగు పచ్చడి అంటే ఏం లేదండి, కేవలం ఈ పనసకాయ ముక్కల ప్లేస్లో
కూర పనసకాయ ముక్కలు ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మనం పొట్లకాయని యాడ్ చేసుకుంటాం. సో కొబ్బరి వేసాక చూసారా ఇంకాసేపు ఒక 10 నిమిషాలు అనుకోండి మగ్గిస్తే ఇట్లా మనకి పూర్తిగా మగ్గిపోయింది, మెత్తగా అయిపోయింది అనమాట. ఇంతకంటే మెత్తగా అయిపోవడం అంటే ఈ పనసకాయలో అవ్వదు. సో ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఇంట్లో ఉన్నటువంటి తీయటి పెరుగుని గిన్నెలోకి తీసుకొని కొంచెం పలచగా చేసుకొని ఈ తాలింపు పెట్టుకున్నటువంటి కూరను అందులోకి వేసేసి కలిపేసుకున్నామంటే ఎమ్మి పనసకాయ పెరుగు పచ్చడి, కూర పనసకాయ పెరుగు పచ్చడి రెడీ అనమాట. సో ఇందులోకి మనం అప్పడాలు కానీ మజ్జిగ మిరపకాయలు కానీ మనకి యాజ్ యూజువల్ మనకి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది పెట్టుకొని చక్కగా ఒక పూట హ్యాపీగా భోంచేసేయచ్చు. సో ఇదండి మన కూర పనసకాయ. నేను ఎప్పుడూ చూడలేదు ఈ కాయని. సో ఇందులోకి మనం ఇందాక ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా కొన్ని ఆనియన్స్ పచ్చివి, అవి వేసుకుంటే ఇంకా అదిరిపోద్ది. సో మీకు అందరికీ ఈ కూర ఎలా అనిపించింది, ఈ పండు మీకు ఎంతమందికి తెలుసు నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే.